నైరుతి రుతుపవనాలు బలంగా వీస్తున్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం అనేది కదులుతుంది. బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా అల్పపీడన ద్రోణి యొక్క కదలికలతో ముఖ్యంగా ఈ తేమగాలులు ఏవైతే నైరుతి రుతుపవనాల యొక్క ప్రభావంతో ఏర్పడినవో వీటి ప్రభావంతోనే వర్షాలు నమోదయ్యేదానికి అవకాశం అయితే ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం నుంచి సమాచారము. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారము రాగల 24 గంటల్లో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటుగా తూర్పు తెలంగాణ మీదుగా మరియు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర వైపుగా వర్షాలు నమోదవుతాయని సమాచారం అయితే రావడం జరిగింది. లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఏరియాలో వాన పడుతుందా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్రస్తుతానికి ఇక్కడ ఐఎండీ శాటిలైట్ ఇమేజెస్ కనుక మీరు పరిశీలించినట్లయితే నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం యొక్క కదలికలు చూడవచ్చు. అలానే నైరుతి ఋతుపవనాలు అనేటివి కేరళను తాకుతున్నటువంటి సందర్భాలు కూడా చూడవచ్చు. ప్రస్తుతానికైతే కేరళను నైరుతి ఋతుపవనాలు అయితే టచ్ చేశాయి. మరో కొద్ది గంటల్లోనే ఏపీ మరియు తెలంగాణ వైపుగా బంగాళాఖాతం మీదుగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావంతో అకాల వర్షాలు అనేవి నమోదవుతాయని చెప్పి సమాచారం అయితే వాతావరణ శాఖ నిపుణులు అందిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల వారీగా రిపోర్ట్స్ అనేవి వచ్చాయండి. ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయనేది ఇప్పుడు నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. ఇక్కడ అందినటువంటి సమాచారం ప్రకారము రాగల కొద్ది గంటల్లోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగాన్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్ ఈ యొక్క జిల్లాలకు వచ్చేసి వర్ష సూచన అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయని సమాచారం అయితే రావడం జరిగింది. పెద్ద పెద్ద హోర్డింగ్స్ దగ్గర, స్తంభాల దగ్గర, పెద్ద పెద్ద చెట్ల దగ్గర అయితే ఎవరు కూడా వర్షం పడుతున్నటువంటి సమయంలో ఉండవద్దు. ఎందుకంటే ఇప్పటికే అందినటువంటి సమాచారం ప్రకారము ఈ నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావంతో తేమగాలులు అనేటివి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అయితే కదులుతున్నాయి. ముఖ్యంగా ఈ తేమగాలులు అనేటివి ఎక్కువ శాతము తెలంగాణ, మధ్య తెలంగాణ మీదుగా మరియు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర వైపుగా అయితే కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. రాగల 24 గంటల్లో నైరుతి ఋతుపవనాలు అనేటివి ఏపీ మరియు తెలంగాణలోకి అయితే ఎంటర్ అవుతున్నట్లు సమాచారం అయితే వాతావరణ శాఖ నిపుణుల నుంచి అయితే రావడం జరిగిందనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైపుగా ఉన్నటువంటి జిల్లాలకు వర్ష సూచన అయితే అమరావతి వాతావరణ కేంద్రం విశాఖపట్నం నుంచి అయితే రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఏ విధంగా అయితే మనకు వర్షాలు అనేటివి ఈదురుగాలతో అయితే నమోదవుతాయో అలానే ఉత్తరాంధ్ర వైపుగా ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాలైనటువంటి అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి మరియు విశాఖపట్నము, విజయనగరము, పార్వతీపురమణ్యం, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ మరియు పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా రాగల 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు నమోదు కాగా 48 గంటల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే బలమైనటువంటి ఈదురుగాలతో కూడినటువంటి తేమగాలు అనేటివి రాష్ట్రంలోకి అయితే ఎంటర్ అవుతున్నాయి. ఈ యొక్క బంగాళాఖాతంలో కూడా ఆగ్నేయ దిశగా ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడి ఉంది. మెండుగా వర్షాలు అనేటివి ఈ యొక్క జూన్ మొదటి వారం, రెండో వారంలో ఉంటాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు అందించినటువంటి సమాచారాన్ని అయితే మీకు షేర్ చేస్తూ ఉన్నాను. లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి ప్రస్తుతం మీ ఏరియాలో ఏ విధంగా ఉంది వాతావరణ పరిస్థితి అనేది లైవ్ చాట్లో తప్పకుండా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం వెదర్ రిపోర్ట్స్ అనేవి మరొకసారి అయితే వివరంగా అయితే తెలియజేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.